హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వీడియోస్. సో ఇవాళ వచ్చేసి అయితే మైన్క్రాఫ్ట్ హార్డ్ కోర్ అయితే ఆడిపోతున్నాం. సో మైన్క్రాఫ్ట్ హార్డ్ కోర్ అంటే మీకు ఎలా తెలిసిందేగా, మనమైతే ఒక్కసారి కూడా చావకూడదు. సో 100 days కానీ ఒక్కసారి డేస్ కానీ అలా సర్వైవ్ అవుతూ అవ్వాలి. సో ఇవాళ వచ్చేసి అయితే నేనే సీట్ క్రియేట్ చేసుకుని జాయిన్ అయ్యా. సో లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం గైస్, లెట్స్ గో. సో ఇప్పుడు వచ్చేసి అయితే 3rd-person వ్యూ నుంచి 1st-person వ్యూకి అయితే వెళ్దాం. టచ్ కదా, టచ్ అనుకుంటా. వీడియో అంటే చాలా రోజులు అయింది కదా మైన్క్రాఫ్ట్ ఆడి. సో ఇది వచ్చేసి అయితే మనకి అవి గేమింగ్ 2.2 పట్లిచ్చే హార్డ్ కోర్లో వచ్చామని చూడండి. 2 విలేజ్లు కలిసి ఉంటాయి, అడిగోండి. సో లెట్స్ ప్లే కూడా పెడతా, ఎందుకంటే లెట్స్ ప్లేలో కూడా సేమ్ ఈ ఊళ్ళే, హార్డ్ కోర్ ఈ ఊళ్ళే, సర్వైవల్ ఈ ఊళ్ళే. సో కిందకి వెళ్ళి ఏమైనా ఉన్నదేమో చూద్దాం. బ్లాక్ స్మిత్ ఉంటాడు, నాకు తెలుసు. ఉంటాడు అడిగోండి. చెప్పాను నేను పెట్టుకున్న సీడని. విలేజెస్ ఇక్కడ వరకు వస్తారా, కొండలు ఇక్కడ వరకు. ఇది సో ఈ షేప్ ఏంటో తెలుసా, లోపల విలేజ్ ఉండేది కానీ ఇవన్నీ బార్డర్స్, సర్కిల్ బార్డర్స్. అంటే మనకి ఇండియాలో ఎలా ఉండేది అలాగే. అమ్మో, థ్యాంక్స్ రా బాబాయ్. ఒకసారి నీగా ఉంచుకో, ఎందుకంటే నెదర్కి వెళ్ళేటప్పుడు వేసుకుంటా. ఫుడ్ కావాలి, ఇక్కడ హేబుల్స్ ఉన్నాయా? ఉన్నాయి, కానీ మరి ట్రాఫిక్ టేబుల్ అలా చెట్టు నుంచి వచ్చింది, అంటే వుడ్. ఇవాళ అయితే వాడమైతే ఐరన్ ఆర్మర్ వేసుకోవాల్సింది. ఇవాళ టెక్కేనే ఐరన్ ఆర్మర్ వేసుకోవాల్సిందే. ఏమో వేసుకోవచ్చు, వేసుకోపోవచ్చు, నాకైతే తెలియదు ఐరన్ ఆర్మర్ వేసుకుంటానో లేదో. ఇంకా ఎక్కేమైనా ఇంటికి వెళ్దాం, ఏమైనా లూజ్ చేసుకున్నాం. దీంట్లో చెస్ట్ ఉండదు, ఉండదు దాంట్లో ఉండదా, దీంట్లో కూడా ఉండదు. ఇలాంటివి కాదు, పెద్ద హౌస్ అంటే 2 sides ఉండేది కదా. అది మొత్తానికి అది ఎక్కడో చూశాను. ఇక్కడ అనుకుంటా. అమ్మో, జస్ట్ మిస్సరీ. ఫస్ట్ ఎపిసోడ్లోనే పొలన్నట్టు అయిపోయేవాడిని. ఐరన్ దొరికిందిరా ఊరి, ఇంకో ఐరన్ దొరికింది. ముందు వచ్చేసి అయితే మనం క్రాఫ్టింగ్ టేబుల్ చేసుకోవాలి, ఎందుకంటే ఫుడ్. అవును ఉంది కదా ఫుడ్, ఏం పర్లేదులే. అదే సో వచ్చేసి అయితే ఇక్కడ షేడర్స్ అయితే వస్తుంది, ఎందుకో తెలియట్లా.
సో ఈ మైన్క్రాఫ్ట్ నేనైతే డబ్బులు పెట్టి కొనుక్కోలే, ఫ్రీగా. అంటే హ్యాపీ మూడ్ అనే ఒక యాప్ ఉండిద్ది, అది వచ్చేసి అయితే గూగుల్లో తిరిగిద్ది, దాంట్లో అయితే వచ్చింది ఇది మైన్క్రాఫ్ట్. దాంట్లో కొనుక్కోవచ్చు. 117 కూడా ఉండిద్ది. సో ఇప్పుడైతే మనం ప్రజెంట్ 121లో ఉన్నాం. ఇక్కడ కూడా ఉన్నట్టుంది ఏదైనా ఉంది. ఒరే అది ఏమైనా వస్తుందిరా. పైన ఉందా ఇంకా? అంటే ఇవాళ ఐరన్ ఆర్మర్ చేసుకోవాలని గట్టిగా ఫిక్స్ అయిపోయా. ఇక్కడ ఉందా పక్కన? లేదు. బెడ్ కూడా పక్కన ఉంది, అంటే పక్కన హౌస్లో ఉండిద్దిగా. ఇది అపార్ట్మెంట్ అనుకుంటా కదా. చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి ఈసారి హార్డ్ కోర్లో. అది వచ్చేసి ఓల్డ్ డిలీట్ అయిపోయింది అప్ప, అప్పుడు పెట్టిన ఓల్డ్. లేకపోతే ఆ ఓల్డ్ మనం డైమండ్ ఆర్మర్ కూడా వేసేసుకున్నాం. మీకు ఆల్రెడీ పెట్టినట్టున్నాం మైన్క్రాఫ్ట్ హార్డ్ కోర్ ఓల్డ్. దాంట్లో డైమండ్ ఆర్మర్ని పెట్టి ఆ హౌస్ కూడా కట్టేసా. ఈసారి అయితే డైమండ్ ఆర్మర్ నెదరేట్ అవన్నీ పక్కేసేసి, దొరకకపోతే ఇంక నాకేం సంబంధం లేదు. కోలు 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 కోలరన్న కోలు, కోలు 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 కోలరన్న కోలు. కింద కూడా ఇంకా కోలు ఉంది కదా, అది తీసుకున్నాం. ముందైతే ఇక్కడ క్రాఫ్టింగ్ ఇక్కడ ఉంది. నాకు ఏంటి ఇప్పుడు నేనైతే ఐరన్ ఆర్మర్ చేసుకోవాలా, టూల్స్ చేసుకోవాలా? అమ్మ బాబోయ్, రక్తపుంజరోయ్. ఇప్పుడు మనకైతే 12 వచ్చింది. అక్కడొక్కటేనా అంటే ఇప్పుడు అయిపోయిద్ది. నాకు ఒక్కటి కాదు రెండెవరికి కావాలిరా, నాకు ఇంకా కావాలి. నేను ఇక్కడ మెయిన్ చేసుకుంటూ ఉంటా. నాకు 2 కావాలి. 2 అంటున్నా. నేను మైండ్ చేస్తుంటానే అంటూనే ఉంటా, నాకైతే కావాల్సిందే. ఒకటి కూడా దొరకదు. ఏం బోల్డ్ రే. కింద అండర్ వాటర్లో అయితే ఆ డ్రౌన్గా ఉంటుంది. ముందు ఒకసారి చెక్ చేద్దాం. కూల్. ఇక్కడ కేవేనా? కేవా. ఈ కేవ్ అన్నట్టు ఫీల్ అయిపోయాయి కదా. ఫస్ట్ హౌస్. కోల్ చాలా గట్టిగానే ఉన్నట్టుందే. చెట్టే పడుకున్నా ముందు. ఏమైనా ఉందరా? అదే షేడర్స్ అయితే మామూలుగా లేదు. నువ్వు వెనకాల ఏం చేస్తాను? చికెన్ నీకు దండం పెడతాను. నేను ఎప్పుడు కొని అలసిపోయాను రా భయ్.
బాగా అలసిపోయారు అవి. టైం వచ్చేసి 8:29. సో మనకైతే యష్ అన్న ఏదో వీడియో పెట్టాలి. సంక్రాంతిలో రఫ్ ఆడిచ్చేద్దాం అంటే. అండ్ ఆల్సో మా స్కూల్లో అయితే ఏం జరిగిందంటే మాకైతే కైట్ ఎలా చేయమని చేసారు, అది చేసాం. నా ఫేవరెట్ టీచర్కి కూడా గ్రీటింగ్ ఇచ్చా. గ్రీటింగ్ అంటే ఇచ్చే గ్రీటింగ్ కాదు, లెటరు. గ్రీటింగ్ అంటే గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, హ్యాపీ సంక్రాంతి అవన్నీ రా. అండ్ ఆల్సో గోల్స్ వచ్చేసి ముగ్గులు వేసాడు. అసలు హ్యాపీ మూడ్ అనే యాప్ ఎలా తెలిసిందో తెలుసా? మా అక్క నాకు చెప్తాం. చిన్నప్పుడు చెప్పకపోతే అమ్మో చచ్చిపోయేవాడినే ఈ హెల్మెట్ లేకపోతే. మా అక్కని ఇది చూపించకపోతే నేను ఇలా హ్యాపీ మూడ్లో దాన్ని చేసుకొని గేమ్ మైన్క్రాఫ్ట్ ఆడుతున్నా. అండ్ ఆల్సో GTA San Andreas కూడా దాంట్లోనే వచ్చింది. వీట్ తీసుకున్నాం, కానీ అన్ని ఫామ్స్లో వీట్ మొత్తం తీసుకొని సీట్లు కూడా తీసేసుకున్నాం. ఎందుకంటే వీళ్ళకి నాటేసి మళ్ళీ వీళ్ళకి తిరిగి ఇచ్చేయాలిగా. ఇక్కడ ఉండిపోదామా? ఇక్కడ ఇలా బాగుంది. అక్కడ వెళ్ళి మళ్ళీ జాంబీస్ వచ్చి మనల్ని నింపేది. అండ్ ఆల్సో దాని పక్కన ఒక కేవ్ ఉంది. నాకెలా తెలుసు అంటే ఆల్రెడీ నేను ఒక సర్వైవల్ అయితే క్రియేట్ చేశా, చూపిస్తా. దాంట్లో అయితే మామూలుగా కట్టలా, అంటే నేను క్రియేటివ్లో పెట్టా. కానీ ఇప్పుడు హార్డ్ కోడ్లో నిజంగా సర్వైవ్ అవ్వాలిగా, ఎందుకులే అని చెప్పేసి హార్డ్ కోడ్ పెట్టా. మళ్ళీ చీటింగ్ చేస్తున్నాను అంటాడు ఇంకా. మీరదే రదే చీటింగ్ చేస్తానని చెప్పేవాళ్ళు. అమ్మా 9 కల్లా వీడియో వస్తాయి. ఇవాళ ఏంట్రా చెప్పింటారు అదే. ఇవాళ నేను వేసుకుంటే ఐరన్ ఆర్మర్ వేసుకుంటా, లేకపోతే ఈ ఎపిసోడ్లో ఐరన్ ఆర్మర్ కానీ టూల్స్ కాదు, నాకు అర్థం కాదు, తెలియదు. సో పక్క విలేజ్కి కూడా వెళ్ళి తీసుకుందాం, ఎందుకంటే చెప్పానుగా మీకు లెట్స్ ప్లేలో తీసుకున్నాను. తెలిసినట్టుగా నేనైతే చేయట్లా. అవును నాకు తెలుసు, కానీ సరే లెట్స్ ప్లేలో తెలుసు కానీ హార్డ్ కోడ్లో తెలియదుగా. ఇంకా ఎక్స్ప్లోర్ చేయాలి. పైన ఏమైనా ఫామ్ ఉంది, అక్కడ ఉంది ఫామ్ పైన. ఇంకా మనకైతే 1 మిలియన్ అస్సలు కంప్లీట్ అవ్వడు. 1K సబ్స్క్రైబర్స్ కూడా అస్సలు కంప్లీట్ అవ్వడు. లైవ్లు పెట్టాలి, పెడతా ఎందుకంటే ముందు SRP కన్నా 1 మిలియన్ కంప్లీట్ అవుతానే పెడతా లైవ్. నా మీద పగ తీర్చుకునే వాళ్ళు, నా ఎనిమిస్ కానీ వాళ్ళు కానీ చెప్తా. అంటే వీళ్ళెవరో ఒక్కళ్ళు చూస్తారు గైస్, నా ఫ్రెండ్స్ ఎవరో వాళ్ళు వచ్చేదైతే చెప్పేస్తారు. ఇంకెందుకు నేను చెప్పాల్సిందే. బీట్రూట్ వచ్చితే బీట్రూట్ కాదు సీడ్స్ వచ్చింది. అండ్ నాకు బీట్రూట్ అక్కర్లే, ఎందుకంటే సీడ్స్ అడగర్లే నాకు. సీడ్స్ బీట్రూట్ నేను రెడ్ డై తీసుకున్నా. అమ్మా
జాగ్రత్తగా, నిదానమే ప్రధానము. దూకేస్తున్నా వాటర్లో. వాటర్ నీ వాటర్ 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 చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి గైస్. ఎందుకంటే మనకి వాటర్ ఎమ్మెల్జీ అయితే సక్సెస్ అవ్వాలి. ఎమ్మెల్జీ అయితే మైన్క్రాఫ్ట్ లాంగ్ గ్రౌండ్ అంటే అదైతే మనకి సక్సెస్ అవ్వట్లా. ఏంటో మనకి బ్యాడ్ లక్ అలా కలిసి వస్తుంది. కోలం మళ్ళా సరే అమ్మ బాబోయ్ పట్టుకోవచ్చు కదా వచ్చి. మల్లాసూరి అండ్ ఆల్సో మల్లాసూరికి కొడుకున్నాడు. అది అప్పుడే రాడు, చూపిస్తా తర్వాత, అంటే రిచ్ అయిన తర్వాత మల్లాసూరి కొడుకుని చూపిస్తా. ఏంటి పొటాటో? అరే రే 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 ఏ నాకు పొటాటో కావాలి నాకు పొటాటో. మీరు నాటుకోండి నాకు నాటాడు. అమ్మ బాబాయ్, అంటే కింద డైమండ్స్ ఉంటాయి కానీ నేను తీసుకోనుగా, ఎందుకంటే రౌండ్ ఉన్నాడు మళ్ళీ చచ్చిపోతాను. ఇందుకేసి నాకంటే తీసుకుని నేను అసలే హార్డ్ కోర్. ఇది సర్వైవల్ అయితే కీప్ ఇన్వెంటరీ పెట్టేస్తా, కానీ ఇప్పుడు హార్డ్ కోర్ పెట్టలేము. అసలు ఏం సెట్టింగ్స్ వర్కౌట్ అవ్వదు. అండ్ ఆల్సో ఆగండి, అక్కడ ఉంటే డైమండ్ ఎమరాల్డా? ఎమరాల్డ్. కాపర్ టూల్స్ చేసుకున్నాము. నాకంటగా అయితే కాపర్ అంటే ఇష్టం ఉండదు, బట్ చేసుకుంటా. దీనివల్ల టైం వేస్టా? ఎక్కించ ఒరే ఏంటి ఎమరాల్డ్ అయ్యి? అమ్మా ఏడని దొరికిందిరా. అసలు ఏంటో గైస్, మనకి ఏంటో ఇంత లక్కీ వాళ్ళు రేరెస్ట్ సీట్ని ఇలా మిస్ చేసుకోండి. కాపీ బోళ్ళు అయినా పెట్టుకుంటా, లేకపోతే మళ్ళీ ఈ సీటే పెట్టుకొని మళ్ళీ జరుగుతాయి అన్నీ తీసేస్తా. సో కాపర్ చాలా వచ్చింది. సో ఆర్మర్ చేద్దామా చెయ్యొద్దా అని మీ తీసేతో ఏదో ఎన్నొచ్చారా? ఆర్మర్ చేసేస్తా, పర్లే. ఇంకా మేమిద్దరం వాడని కేవ్ చాలా ఉంది కదా రే. మనం చెప్పండి, మనం ఏ విలేజ్లో ఉండం? ఎమరాల్డ్. ఎక్కడ చూస్తే ఎమరాల్డ్, అక్కడ చూస్తే ఎమరాల్డ్. అమ్మ బాబోయ్, జాగ్రత్తగా ఉన్నా. అరే కాపర్ మాత్రం వదలట్లేదు నన్ను. కాపర్ నన్ను అసలు వదలట్లా. అవట్లా. అమ్మ బాబోయ్, అయ్య బాబోయ్, అమ్మ బాబోయ్, అయ్య బాబోయ్. అమ్మ ఇలా ఉంటే ఎందుకంటే పడిపోతా, నాకు తెలుసురా. ఓకే వచ్చేసా. ఒక్కసారి ఆ జెంట్ గేమింగ్ అని చెప్పండి, అడ్డమ్ము ఉంటుంది. మైన్క్రాఫ్ట్ హార్డ్ కోర్ ఆడమని, ఇక్కడ హార్డ్ కోర్ ప్లేయర్.
అనవసరంగా వచ్చా. తంగడగా పద, ఇంకా నైట్ అయిపోతుంది. మళ్ళీ మాప్ స్పాన్ అవుతే మనకి జింటా తా జితా జితా జింటా తాత. జింటా తా చిరా 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 చిరా. పద 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 పదరా 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 తీతెత్తుగల కొత్త 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 కొత్త. నా తగిలిన పర్లేదు, నేనైతే ముందు సర్వైవ్ అవ్వాల్సిందే. ఫస్ట్ డేలో అంటే చావకూడదు, అంటే ఫస్ట్ ఈ విలేజ్ బాగానే ఉన్నట్టుందే. ఈ విలేజ్ నచ్చింది గైస్. ఈ విలేజ్లో ఉండేద్దాం. మీరేం చెప్పండి, ఈ కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీరు ఏ విలేజ్లో ఉంటావు. అక్కడ ఐరన్ ఉంది, కానీ నాకు అయితే ఇప్పుడు పడుకోవాలి. పక్కకే పిల్లోడ ఓకే. బిల్లు పెట్టిది ఫీల్ అయ్యావా? పక్కలు అడుగు, నువ్వు ఫీల్ అయిపోతాయండి. అడుగుండి ఐరన్. నా ఎక్కడ చూసినా కనపడేది, ఎందుకంటే నేను కేర్ఫుల్గా చూస్తే ఎవరా కొట్టి నన్ను. రే 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 బిల్లిపిట్టిరే, ఎవరు బిల్లిపిట్టి బిల్లి కోరమ్మామా చచ్చారా? అమ్మో, పిల్లోడు వచ్చేసి మామూలుగా లేదు, చచ్చాడు. అందుకే నాతో పెట్టుకోకూడదు అనేది. పెట్టుకోకంటే అట్లా పెట్టుకున్నాడు. నేనే భయపడి వచ్చేసా. ఇలాంటి పిల్లోడితో భయపడా. అండ్ ఇంకా 8:41, ఇంకా మనకైతే 18 మినిట్స్ ఉంది. 18 మినిట్స్ కాదు. ఐరన్ ఎట్రా, నువ్వు నన్ను వదలవు కదరా. ఎమరాల్డ్ తీస్తా సిల్క్ తెచ్చి, కానీ లేకపోతే నాకు ఎమరాల్డ్ కావాల్సి వచ్చినప్పుడే తీస్తా. నాకు అనవసరం కోపం తెప్పించుకో. నాకు కోపం వచ్చిందంటే అక్కడ ఈ డైలాగ్ చెప్పి మనకి నాని అన్నని బ్యాచ్ చేయకూడదు. ఎందుకంటే నాని అన్న డైలాగ్ మనం కాపీ చేస్తే మళ్ళీ మీరు ఇంకా ఐరన్ కావాలి. ఐరన్ కానీ కాపర్ ఆర్మర్ గైస్, ఏదో ఒక ఆర్మర్ అయితే చేసేస్తా అంటే. ఇంకా ఎక్స్ప్లోర్ చేద్దామా? దీంట్లో బ్లాక్ స్మిత్ ఉందా? అదిగా ఒరే, నాకు కనపడలే. ఈ విలేజ్ కొంచెం ప్లెయిన్గా కనపడుతుంది. ఉందామా వద్దా? ఆగండి, కాపుడు దొరికిందా? అవును, ఇందాక మైనింగ్ చేసేటప్పుడు కాపుడు వదిలేసాను కదా. తీస్తా ఆగండి. రే 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 వాటిష్ అరే కాన్సైనా ఐరన్ అనేది దొరకచ్చు కదరా. అద్దుగో దొరకచ్చు కదరా అన్నప్పుడు దొరికింది అది. ఏంటి ఐరన్ అంటే నేనేంటి ఇష్టము. కానీ మనకి ఐరన్ అంటే ఐరన్ ఫామ్ కట్టాలి. ఐరన్ ఫామ్ కట్టకపోతే ఇంకా ఐరనే మైన్ చేయాలి. సో ఇప్పుడు వచ్చేసి నా దగ్గర టోటల్ అంటుంది లేకపోతే ఇప్పుడు వచ్చేసి 5తో కలిపితే క్రాఫ్టింగ్ టేబుల్ అప్పుడు వదిలేసి అక్కడ 28 ఉన్నాయి. ఎందుకంటే రాని ఇంకా నార్మల్ కలిపితే. ఇక్కడ కాపర్ తీసేసుకుంటా, టూల్స్ చేసుకోవడానికైనా పనికొచ్చింది. అనుకుంటే ఇక్కడ ఆర్మర్ రెడీ అయిపోయింది. ఎందుకంటే ఒక హెల్మెట్, ఇంకా చెస్ట్ ప్లేట్ అవన్నీ, ఒక హెల్మెట్ ఉంది కాబట్టి ఇంకా అయ్యే వేసుకోవాలి. పడిపోవడానికి మాత్రం మీకు 30 ఇక్కడ ఎవరైనా ఉంటే బాగుండు. ఆ విలేజ్కి వెళ్ళి ఫర్నెస్ తీసుకుంటే బాగుండేదిరా. క్యారెట్లు తుప్పేద్దామా? క్యారెట్లు తీసేసుకుందా
బీట్రూట్ నీ గురించి ఉంచుకో, కానీ క్యారెట్లు మాత్రం నాకు వచ్చాయి. వచ్చింది 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 పోరా. అమ్మ ఇది ఫాలో అవుతుంది క్యారెట్లతో. కావాలంటే మీకు వీట్ ఇస్తా, ఉంచుకోండి. నాకైతే క్యారెటే కావాలి, ఎందుకంటే ఫ్యూచర్లో గోల్డెన్ క్యారెట్ చేసుకుంటా. ఉంచుకో, ఈ సీజన్ పండగ వేసుకో. నేనైతే క్యారెట్ ఇవ్వను. ఇంకా ఎక్కడైనా ఉన్నదేమో చూద్దా. అరే నువ్వు మీ మమ్మీ డాడీని వదిలేసి అక్కడికి వెళ్తున్నావే? వీటి కూడా లేదు తీసుకోవడానికి. నాకంటే అక్కడ ఒక ఫామ్ ఉంది. ఏంటిది? మీ పాయిజనస్ పొటాటో ఏంటిది? వాడికి ఎన్ని ఇద్దామా పాయిజనస్? నువ్వు ఉంచుకుంటావా, తింటావా? ఏంట్రా నువ్వు తీసుకున్నాను నీకు ఫీల్ అయిపోతున్నావా? వెళ్ళి మార్కెట్లు అమ్ముకు. ఎక్కడ ఒక్కచోట పడేసే, డస్ట్బిన్లో పడేయాలని అలవాట్లేదా నీకు? లేదు ఈడియట్. డస్ట్బిన్లో పడేయాలని అలవాటు కూడా లేదురా నీకు. అందుకేరా ఫార్మర్గా నేను అలా అరిసేది. న్యూ రెసిపీ అన్లాక్ యూ ఇన్ క్రాఫ్టింగ్ టేబుల్. సో బాయ్ గైస్. ఫార్మర్ గారికి అస్సలు మేనేజ్ లేదు గైస్. ఫార్మర్కి ఎప్పుడు చూసిన ఇంతే. సర్లే ముందైతే ఐటమ్స్ని అయితే పెట్టేస్తాం. ఏర్రా క్రాఫ్టింగ్ టేబుల్. అమ్మో, ఈ గాని తొక్కేస్తే మళ్ళా సూర్యగాడు మనకి వేసుకుంటారా? మామూలుగా వేసుకోకూడదు. అప్పుడే గోల్డ్ ఉడికేసింది నాకు. ఆ న్యూ రెసిపీ అన్లాక్ గైస్. న్యూ రెసిపీ అన్లాక్. కానీ ఉంచుకో, ఇక్కడ ఏమేం చేస్తుందా? నేను ఇక్కడే పడుకుంటా. ఇదే నా హౌస్ గైస్. ఇదే నా హౌస్. ఎలా ఉంది నా హౌస్? ఎలా ఉంది చెప్పండి, కామెంట్ సెక్షన్లో పెట్టండి మన హౌస్ ఎలా ఉందో. సో ఇంకో చెస్ట్ అయితే డబుల్ చెస్ట్గా అయితే అయింది కాబట్టి నేనైతే దాన్ని ఏం చేయను. ఫర్నెస్ బ్లాస్ట్ ఫర్నెస్ అయితే రావాలి. ఫస్ట్ ఐరన్ పికాక్స్. అరే ఇంకొకటి చేస్తే బాగుండదు, ఎందుకంటే మనకి ఇంకో ఫర్నెస్ కావాలి. ఎందుకంటే కాపాడే టూల్స్ చేసుకోవాలి అండ్ ఆల్సో ఐరన్ ఆర్బర్ చేసుకోవాలి. ఒప్పుకోలు ఇచ్చేసి ఉంచుకో నువ్వు. సో షీప్తో ఆడుకుంటున్న ఒక విలేజర్ ఆగ్రా. దానికంటే ఈ విలేజర్ చాలా పెద్దగా ఉందండి. ఆల్సో పంకిన్స్ దొరికాయి. పంకిన్స్తో ఏం చేయాలని కూడా మీకు తెలుసు. కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలియదు. ఎందుకంటే దాంట్లో మనం కోలమ్స్ని తయారు చేయొచ్చు, పంకిన్ పై కూడా తయారు చేయొచ్చు. ఎందుకంటే కోలమ్స్ హెడ్ కాబట్టి. అది సముద్రం దేవరం ముందుక నువ్వెంత దేవర కాదు, దవ్వర దువ్వురా అంటే మనకి టూన్ ఉంది కదా, దువ్వురా. తాత లేదు. సో నేను వచ్చేసి అయితే చేద్దాం ఇది. అప్పటికే స్పేర్ ఎందుకు అని అనుకుంటారు, కానీ స్పేర్ కావాల్సిన మనకి.
మళ్ళీ వుడ్ మైనింగ్ చేస్తానులే. ఫస్ట్ వచ్చేసి అయితే స్పియర్, తర్వాత స్వాడ్, పికాక్స్, ఇక ఇంకా అది సరిపోయినట్టుగా టూల్ సెట్ అయిపోయింది. ఎందుకంటే సో ఇంక వచ్చేసి అయితే దీంట్లో మనమైతే ఇంకా చెస్ట్ ప్లేట్ అవన్నీ చేసుకోవచ్చు. ఐరన్ కూడా కొంచెం వేస్ట్ చేయకుండా ఉంటేనే మంచిది. కరెక్ట్గా 19. సో అదైతే పోతుంది. సో మనకైతే ఇక వీడియో అయితే ఎండ్ చేసేస్తా. సో అది పడుకునేటప్పుడు వీడియో అయితే ఎండ్ చేస్తా. ఎందుకంటే మంచిది, ఎందుకంటే మళ్ళీ జాంబీస్ అవన్నీ ఏదో నాకు నచ్చదు. ఎందుకంటే ఇలా జాబ్ లేకుండా ఉంటాడు, జాబ్లెస్ సీరియడ్ అలా అని చెప్పి నువ్వు కట్టి అయిపోవు. ఈయన చంపేస్తాను కదా. గ్రీన్ వాళ్ళు ఎవరైనా వస్తే, ఈ గ్రీన్ వాళ్ళు అంటే నాకు నచ్చదు అసలు. జాబ్ లేకుండా ఉంటాడు. జాబ్ ఎప్పుడైతే వీళ్ళు జాబ్ తీసుకుంటానో అప్పుడు వదిలేస్తా. ఉంచుగా వెళ్ళిపోయి ఇక్కడ నుంచి. నేను బటన్ చేశానా? అసలు పర్లే. సో ఇప్పుడైతే వీడియో ఎండ్ చేద్దాం. ఇంత వేడి చల్లని వాతావరణంలో ఎలా ఉంటే చూడండి సూర్యుడు. సో ఇంక వీడియో అయితే ఎండ్ చేద్దాం. ఏది వీడియో ఫస్ట్ పర్సన్ యూ, థర్డ్ ఫ్రెండ్ పర్సన్ యూ. సో ఇది గైస్ ఇవాళ ఎపిసోడ్ వచ్చేసి. సో మీకు వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నా. సో రేట్ అయితే పాస్ చేశాను. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో that's what guys, thanks for watching. I see you and next one. Bye bye.